నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలోని చెనాబ్ వంతెన. అవును. ఇది కేవలం ఒక వంతెన కాదు కదా, అంటే ఇంజనీరింగ్ ప్రతిభకు, మన దేశ పురోగతికి ఒక నిదర్శనం లాంటిది. నిజమే. ఈ వంతెన గురించి కొంచెం లోతుగా చర్చిస్తూ కొన్ని ముఖ్యమైన ఇంగ్లీష్ పదబంధాలు, అంటే దీనికి సంబంధించినవి, వాటి అర్థాలు చూద్దాం. ఖచ్చితంగా. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన. దాని ఎత్తు గురించి ఆలోచిస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. ఎంత ఎత్తుంటుందది? పారిస్లో ఈఫిల్ టవర్ ఉంది కదా, అవునవును, దానికంటే కూడా ఎత్తైనది. ఓ. దీని నిర్మాణంలో వాడిన స్టీల్ పరిమాణం కూడా అంటే చాలా ఎక్కువ. ఈఫిల్ టవర్కి సుమారు 7,000 మెట్రిక్ టన్నులు వాడితే ఈ వంతెనకు దాదాపు 30,000 మెట్రిక్ టన్నులు. 30,000 టన్నులా? అమ్మో, ఊహించడానికే కష్టంగా ఉంది. అంత భారీ నిర్మాణం, అది అంత ఎత్తులో. నిజంగా ఇదొక అద్భుతం. బహుశా అందుకే దీన్ని ఇంజనీరింగ్ మార్వెల్ అంటారేమో కదా. అవును అవును, సాంకేతిక అద్భుతం అని ఈ పదం దీనికి సరిగ్గా సరిపోతోంది. ఇది ఎక్కడుందంటే జమ్మూ కాశ్మీర్లో, రియాసీ జిల్లాలో. ఓ, రియాసీ జిల్లాలో. అవును. ఎత్తైన కొండల మధ్య లోతైన లోయలో అక్కడ కట్టారు. ఈ వంతెన వల్ల ఆ ప్రాంత ప్రజల జీవితాల్లో అంటే చాలా పెద్ద మార్పొచ్చింది, ముఖ్యంగా రవాణా విషయంలో. అవును, కనెక్టివిటీ పెరగడం అనేది చాలా ముఖ్యం కదా. ఇప్పుడు ఉదాహరణకి ఉధంపూర్ నుండి శ్రీనగర్ వెళ్లడానికి ఇంతకుముందు ఎంత టైం పట్టేదో? దాదాపు 10-15 గంటలు పట్టేది. 15 గంటలా? అవును. ఇప్పుడు ఈ వంతెన వల్ల అది కేవలం 5-6 గంటలకు తగ్గిపోయింది. అబ్బో, అంటే సగానికి పైగా సమయం ఆదాయింది. చూడండి, దీన్నే మనం ఇంప్రూవ్ కనెక్టివిటీ అనొచ్చు. అంటే అనుసంధానం మెరుగుపడింది. కరెక్ట్. అలాగే ప్రయాణ సమయం తగ్గడాన్ని రెడ్యూస్ ట్రావెల్ టైం అని చెప్పవచ్చు. ఇది నిజంగా ఆచరణలో కనిపిస్తున్న ప్రయోజనం అన్నమాట. సమయం తగ్గడమే కాదు, అక్కడ వాతావరణం కూడా చాలా అంటే కఠినంగా ఉంటుంది. బలమైన గాలులు వీస్తాయి, భూకంపాలొచ్చే అవకాశముంది, ఉష్ణోగ్రతలు కూడా తీవ్రంగా ఉంటాయి. అవును, విన్నాను. వాటన్నిటినీ తట్టుకునేలా దీన్ని డిజైన్ చేశారు. ఓ, అంటే అంతటి తీవ్రమైన పరిస్థితులను కూడా ఇది తట్టుకోగలదు. దీన్ని ఇంగ్లీష్లో విత్స్టాండ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అనొచ్చు కదా. అవును, కఠిన పరిస్థితులను నిలబడగలగడం. మరి అంత బలంగా ఉండటానికి కారణం దాని నిర్మాణమే అయ్యుంటుంది. దాని స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్, అంటే నిర్మాణ బలం అసాధారణంగా ఉండాలి. నిజమే, ఈ స్ట్రెంగ్త్ చాలా ముఖ్యం. అలాగే ఈ వంతెన కేవలం ఒక సింగిల్ ప్రాజెక్ట్ కాదు, ఇది మన దేశంలో జరుగుతున్న పెద్ద మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక భాగం. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటాం కదా. అదే, దేశవ్యాప్తంగా రోడ్లు, రైల్వేలు, ఇతర కనెక్టివిటీ ప్రాజెక్టులను మెరుగుపరిచే ప్రయత్నాల్లో ఇది ఒకటి. బాగా ఉపయోగం కదా, అంటే అక్కడి ప్రజలకు అవకాశాలు పెరుగుతాయి. అవును. దీన్నే ఎన్హాన్స్ యాక్సెసిబిలిటీ అంటారేమో, అంటే అందుబాటును లేదా సౌలభ్యాన్ని పెంచడం. ఖచ్చితంగా. యాక్సెసిబిలిటీ పెరిగితే స్థానిక వ్యాపారాలకు, పర్యాటక రంగానికి మంచి ఊతం లభిస్తుంది. అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అవును, ఇవన్నీ కలిసి ఆ ప్రాంత ఎకనామిక్ గ్రోత్ అంటే ఆర్థిక అభివృద్ధికి బాగా దోహదం చేస్తాయి. అందువల్ల ఈ చెనాబ్ వంతెన కేవలం ఒక రవాణా మార్గం కాదు, అది మన దేశ పురోగతికి, టెక్నికల్ కెపాబిలిటీకి ఒక చిహ్నం, ఒక సింబల్ ఆఫ్ ప్రోగ్రెస్ అన్నమాట. నిజమే. ఇంత గొప్ప నిర్మాణం, అది కూడా అంత క్లిష్టమైన ప్రదేశంలో, ఇది ఖచ్చితంగా దేశ ప్రజలందరికీ గర్వకారణం. ఇది నేషనల్ ప్రైడ్, జాతీయ గర్వాన్ని పెంపొందిస్తుంది. అవునవును. చూడండి, మనం ఈ చెనాబ్ వంతెన గురించి మాట్లాడుకుంటూనే ఎన్ని ముఖ్యమైన ఇంగ్లీష్ పదబంధాలు నేర్చుకున్నామో. ఇంజనీరింగ్ మార్వెల్, ఇంప్రూవ్ కనెక్టివిటీ, రెడ్యూస్ ట్రావెల్ టైమ్, విత్స్టాండ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. అలాగే స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇంకా ఎన్హాన్స్ యాక్సెసిబిలిటీ, ఎకనామిక్ గ్రోత్, సింబల్ ఆఫ్ ప్రోగ్రెస్, చివరిగా నేషనల్ ప్రైడ్. ఇలా నిజ జీవిత ఉదాహరణలతో ముడిపెట్టి నేర్చుకున్నప్పుడు ఆ పదాలు, వాటి అర్థాలు బాగా గుర్తుంటాయి కదా. అవును, చాలా తేలికగా అర్థమవుతుంది. ఇది కేవలం పదాలు నేర్చుకోవడం కాదు, వాటి వెనక ఉన్న కథ, ఆ సందర్భం కూడా తెలుసుకోవడం. ఇలాంటి భారీ ప్రాజెక్టులు పూర్తయినప్పుడు అవి కేవలం ఇంజనీరింగ్ విజయాలు మాత్రమేనా, లేక ఆ ప్రాంత ప్రజల సామాజిక, సాంస్కృతిక జీవనంపై ఇంకెలాంటి ప్రభావం చూపుతాయో అని ఆలోచించడం కూడా ఆసక్తికరంగా ఉంటుంది కదా.